గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి నా నమస్కారములు. అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారికి నా నమస్కారములు. సార్, మన ప్రాజెక్టు మన అన్నమయ్య డ్యాము ఏ విధంగా అయితే ఇదైతే జలాలు అందరూ చాలా భయభ్రాంతులకు ఉన్నారు. దాని అప్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలందరూ జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు. సార్, పోతే మన ఉత్తర దక్షిణ కాలువలో గట్లు పోయిన గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. సార్, నీళ్లు బాగా ఎత్తినప్పుడు అక్కడక్కడ తెగిపోయి పొలాలు నాశనం అయిపోతున్నాయి. సార్, దాన్ని కొంచెం త్వరితగతిన చేయాలి. సార్, పోతే సార్ మాది ఉత్తర కాలువ పార్ట్ 6 దగ్గర ఫారెస్ట్ క్లియరెన్స్ 1 కిలోమీటర్ ఆగిపోయి సార్ చుట్టూరు పక్కన మా ఆత్మకూరు పరిధిలో సుమారు 15 గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. సార్, మొత్తం కాలువలు అయిపోయాయి. సార్, 1 కిలోమీటర్ క్లియరెన్స్ అయిపోతే మొత్తం నీళ్లు వచ్చేస్తాయి. సార్, దానిగా త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు అందరికీ నమస్కారాలు. సోమశిల మైక్ వాల్యూమ్ పెంచలేరా? ఎవరో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఎవరు ఇక్కడ డిస్ట్రిక్ట్ లో? ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు అక్కడ? డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను. నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసేప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది గుర్తుపెట్టుకోండి. నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున 5 సంతకాలు పెట్టాను. మొదటిది మెగా డిఎస్సి. పిల్లలకు చెప్పాను, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే 16,500 ఉద్యోగాల కోసం మెగా డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. దాని తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమికి కూడా టెండర్ పెట్టాడు ఈ దుర్మార్గుడు. ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు, మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి. ఒకసారి నిద్రలేసి చూశాను నేను. మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు. నాకు అనుమానం వచ్చింది, షార్ట్ సర్క్యూటా, మళ్ళా వివేకానంద రెడ్డి గొడ్డలి వేట, ఏం జరిగింది ఇది? ఎందుకంటే అనుభవం ఉంది. అప్పుడు కూడా ఇదే అన్నారు. నా దగ్గరకు వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా. తెల్లవారితో నిద్రలేస్తానే సాక్షిలో వివేకానంద రెడ్డి ఏమైందన్నారు? గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం. నమ్మిన తర్వాత రూమ్లో గోడలంతా కూడా రక్తం ఉంది. కడిగేశారు. అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడున్నాం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది. ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో, కరుడుగట్టిన ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్లే తప్పులు చేసి గుడ్డగాల్చి మన ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. ప్రతిరోజు ఇదే పని. ఆ రోజు 1 గంట అయిన తర్వాత 2 గంటల అయిన తర్వాత మా వాళ్ళు కూడా వచ్చి, మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే ఆయన పాపం గుండెపోటు చనిపోయాడు. తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయటొచ్చింది.
అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగినాడంటే రెండో రోజు చూశారు మీరు. అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో. అంటే ఏదైనా చేసేస్తాం, చెల్లిపోతుందనే ధీమా. అంటే కరుడు గట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు నేను ఎవరున్నా చేయగలుగుతారా? మీరు ఆ పని మీ మనసు ఒప్పుకుంటుందా? అలాంటి పనులన్నీ చేశాడు. అదే మాదిరిగా మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు. కాల్ చేసి తెల్లవారు నిద్రలేసి బయట వచ్చాను. ఏంటా అని అడిగాను. సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్, మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని. షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసిఐడి రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు. ఇంతవరకు మర్యాద చూపించా, ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి, కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను. పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్చేశారు. ఇటీవల కాలంలో అసైన్డ్ భూములున్నాయి, 22A పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు. దాంట్లో సగం భూములు వీళ్లే కొనేశారు. అక్కడి నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు. ఎతికితే అన్ని దొరికే పరిస్థితి అది అయింది. నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా. అంత మునుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్. అంత మునుపు ఇంకోటి కూడా జరిగా 5 కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది. 5 కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరు చేశారు, ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి. ఒకటే చెప్తున్నా, నేను మర్యాదగా ఉంటాను గాని రాజకీయ కక్ష ఉండదు గాని తప్పు చేసిన వాడిని మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు. నేను చాలా ఫరంగా చెబుతున్నా. ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ 3 కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా. చాలా నాకు కూడా సవాళ్లున్నాయి, మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ప్రజలు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే చెప్పా, ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే. నాకు ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదిరిస్తా. నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలు కోరుతున్నా, మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి. ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా రీచ్లో ఖర్చు తప్ప, సీనరీస్ తప్ప, లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకొస్తున్నా. పంచాయతీ ఆఫీసులో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. పగడ్బందీగా చేస్తా. అవసరమైతే నేనే క్షేత్రస్థాయికి పోతా. ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.